పొందేందుకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్ 2 రోజుల ముందు డబ్బులు పంపిణీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కుయుక్తులకు బ్రేక్ వేసింది. పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారులకు నిధులు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు 14,000 కోట్ల రూపాయలకు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని ఈసీ వెల్లడించింది. ఈ సొమ్ములు చెల్లిస్తే ఓటర్లపై ప్రభావం చూపుతుందని తెలిపింది. గత 6 నెలల నుంచి బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ఏపీ సర్కార్ను ఎన్నికల సంఘం నిలదీసింది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బులు చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో పడాలని నిబంధనలు చెప్తున్నాయని ఈసీ గుర్తు చేసింది. అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలి అనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకుల నుంచి బెనిఫిషరీకి చెల్లించవచ్చని సూచించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్ 2 రోజుల ముందు డబ్బులు పంపిణీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కుయుక్తులకు బ్రేక్ వేసింది. పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారులకు నిధులు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు 14,000 కోట్ల రూపాయలకు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని ఈసీ వెల్లడించింది. ఈ సొమ్ములు చెల్లిస్తే ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. గత 6 నెలల నుంచి బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ఏపీ సర్కార్ను ఎన్నికల సంఘం నిలదీసింది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బులు చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో పడాలని నిబంధనలు చెప్తున్నాయని ఈసీ గుర్తు చేసింది. అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకుల నుంచి బెనిఫిషరీకి చెల్లించవచ్చని సూచించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్ 2 రోజుల ముందు డబ్బులు పంపిణీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కుయుక్తులకు బ్రేక్ వేసింది. పోలింగ్ ముగిసిన తర్వాతే లబ్ధిదారులకు నిధులు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ ద్వారా సుమారు 14,000 కోట్ల రూపాయలకు పైగా పంపిణీకి ప్రతిపాదనలు వచ్చాయని ఈసీ వెల్లడించింది. ఈ సొమ్ములు చెల్లిస్తే ఓటర్లపై ప్రభావం చూపుతుందని తెలిపింది. గత 6 నెలల నుంచి బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ఏపీ సర్కార్ను ఎన్నికల సంఘం నిలదీసింది.
డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బులు చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాలో పడాలని నిబంధనలు చెప్తున్నాయని ఈసీ గుర్తు చేసింది. అంతగా లబ్ధిదారులకు సొమ్ములు చెల్లించాలి అనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకుల నుంచి బెనిఫిషరీకి చెల్లించవచ్చని సూచించింది.